Q9 న్యూస్కు స్వాగతం. బీసీల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ తెలిపారు. బుధవారం పట్టణ కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం, సభలో బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆర్మూర్ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు దొండి రమణ తెలిపారు. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును శాసనసభకు ఏకగ్రీవంగా ఆమోదించడంపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ సంతోషం వ్యక్తం చేశారని, ఇది తెలంగాణ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలకనుందని దొండి రమణ పేర్కొన్నారు. బీసీలందరూ ప్రజాప్రభుత్వాన్ని గౌరవించాలని కోరారు. అలాగే వినయ్ అన్నగారి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో మరియు పరిసర ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, రాబో రోజుల్లో ఇంకా మరెన్నో అభివృద్ధి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్న వినయ్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మొన్న అసెంబ్లీ ఈ సమావేశాల్లో భాగంగా శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్ అనేది చాలా గొప్ప విషయము, బీసీలందరూ గర్వించదగ్గ విషయము. బీసీ కులాలకు విద్యార్థుల పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఏ పరంగా తీసుకున్నా చాలా మంచి జరిగే యజ్ఞం లాంటి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారికి మా బీసీ సంఘాల తరఫున, ముఖ్యంగా మా ప్రాంత కాంగ్రెస్ అభిమానుల తరఫున, మా నాయకుల తరఫున, మా ఇన్ఛార్జ్ వినయ్ అన్న గారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.